హలో అండి, ఎలా ఉన్నారు? శ్రీ నరసింహస్వామి ఆలయం బీదర్. ఈరోజు మనం చూడబోతున్నది కర్ణాటకలోని బీదర్లో ఉన్న అద్భుతమైన రహస్యమయమైన శ్రీ నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే సుమారు 300 మీటర్లు నీటిలో నడవాలి. సర్వసంపత్కరం చైవ స్వర్గమోక్షప్రదాయకం ధ్యాత్వా నృసింహం దేవేశం హేమసింహాసనస్థితం స్వాహా. వివృత్తాస్యం త్రినయనం శరదిందు సమప్రభం లక్ష్మ్యాలింగిత వామాంగం విభూతి నిరుపా. ఈ ఆలయానికి ఎంట్రీ ఫీ 10 రూపీస్ టికెట్ కౌంటర్ ద్వారా తీసుకోవాలి. అంతేకాకుండా మనం తెచ్చుకున్న బ్యాగ్స్కి లాకర్ రూమ్ ఉంటుంది. ప్రైజ్ వచ్చేసి 20 రూపీస్ ఓన్లీ. ఆలయంలోకి వెళ్ళే మొదట గణపతి దేవుని దర్శించుకోవాలి. సంకాశం పీత నిర్మల వాససం ఇంద్రాదిసురమౌలిష్ట స్ఫురన్ మాణిక్య దీప్తిభిః స్వాహా. విరాజిత పదద్వంద్వం శంఖ చక్రాదిహేతిభిః గరుత్మతా చ వినయాత్ స్తూయమానం ముదాన్వితం స్వాహా. అలాగే శ్రీ నరసింహస్వామి విగ్రహాన్ని దర్శించుకోవాలి. కవచం పఠేత్ నృసింహో మే శిరః పాతు లోకరక్షార్థ సంభవః స్వాహా. సుమారు 300 మీటర్లు నీటిలో నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ అనుభవం భక్తులకు ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ వస్తుంది. లోపల వాతావరణం కొంచెం చీకటి, కొంచెం వెలుతురు, కొంతమందికి భయం కూడా కలగొచ్చు. కానీ అదే సమయంలో చాలా శాంతి, ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. స్మృతిం మే పాతు నృహరిః మునివర్యస్తుతి ప్రియః నాసం మే సింహనాసస్తు ముఖం లక్ష్మీ. సర్వ విద్యాధిపః పాతు నృసింహో రసనా మమ వక్త్రం పాద్విందువదనం సదా ప్రహ్లాదవందితః స్వాహా. నృసింహః పాతు మే కంఠం స్కంధౌ భూధరాంతకృత్ దివ్యాస్త్రశోభితభుజో నృసింహః పాతు మే భుజౌ స్వాహా. సింహగ్రావక్షేత్రావాస జయ సింహ దైత్యాంత విద్యుద్ఘాత వీక్షారోక్ష నరసింహ విస్ఫుట విస్ఫుట కర్కశ చాలిత దీర్ఘహస్త విశ్వహిత శక్తియుత శంకర చక్రధర జ్వాలాకేశర సింహ శూలానకరణ సింహ శాశ్వత శాంతి సంస్థాపనార్థ లోకధ్వంస విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ. లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారు చిన్న గర్భగుడిలో దర్శనమిస్తారు. ఈ దర్శనం చాలా ప్రత్యేకం. మీరు స్వామిని చూసినప్పుడు మీలోని భయం, టెన్షన్ అన్నీ పోయి ఒక పవిత్రమైన ఫీలింగ్ వస్తుంది. ఈ సహస్రశీర్షా పురుషః పాతు మే సర్వశస్తమం స్వాహా. మహోగ్రః పూర్వతః పాతు మహావీరాగ్రజోపితః మహావిష్ణుర్దక్షిణే తు మహాజ్వాలస్తు నైరుతౌ స్వాహా. పశ్చిమే పాతు సర్వేషు दिशि मे सर्वतोमुखः नृसिंहः पातु वायव्यां सौम्यां भीषणविग्रहः
स्वाहा ईशान्यां पातु भद्रो मे सर्वमङ्गलदायकः संसारभयतः पातु मृत्योर्मृत्युर्मृकेसरी स्वाहा गर्जन्तं गर्जयन्तं निजभुजपटलं स्फोटयन्तं हरन्तं गर्जन्तं गर्जयन्तं निजभुजपटलं स्फोटयन्तं हरन्तं स्वाहा दिवि भुवि दितिजं क्षेपयन्तं क्षिपन्तं ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. स्थापयन्तं दिवि भुवि दितिजं क्षेपयन्तं क्षिपन्तं स्वाहा क्रन्दन्तं रोषयन्तं दिशि दिशि सततं संहरन्तं हरन्तं क्रन्दन्तं रोषयन्तं दिशि दिशि सततं संहरन्तं हरन्तं स्वाहा ఈ ఆలయం మనకు ఒక విషయం చెబుతుంది. జీవితంలో కొన్నిసార్లు చీకటి కష్టాలు వస్తాయి, కానీ ధైర్యంగా ముందుకు వెళితే చివరికి దైవ దర్శనం లాంటి శాంతి దొరుకుతుంది. स्वाहा